ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన 48వ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ ఇచ్చిన టార్గెట్ ను 15 బాల్స్ మిగిలి ఉండగానే ఛేదించేసింది చెన్నై సూపర్ కింగ్స్. మొత్తంగా ఈ సీజన్ లో ఢిల్లీకి చెన్నై సూపర్ కింగ్స్ రెండో షాక్ ఇచ్చింది. చెన్నై స్టార్ బ్యాటర్ సంజు శాంసన్ 57 బంతుల్లో 87 రన్స్ భారీ స్కోర్ తో చెలరేగడంతో చెన్నైకి గెలుపు చాలా ఈజీ అయింది. 156 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ ను అవుట్ చేసి షాక్ ఇచ్చాడు లింగెంగిడి. డీప్ స్కోర్ లెగ్ లో సమీర్ రిజ్వీకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన ఉర్విల్ పటేల్ 17 పరుగులకే అతను అవుట్ అయ్యాడు. ఓవైపు ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ అవుట్ అయినా సంజు శాంసన్ తన పరుగుల వద్ద పారిస్తూనే ఉన్నాడు. 4లు 6లతో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. కుల్దీప్ వేసిన 12 ఓవర్లు ఏకంగా 2 6లు ఒక 4 బాది 32 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇక మరో వికెట్ పడకుండా భారీ 6లు 4లతో మ్యాచ్ మొత్తం చెన్నై గ్రిప్పులోకి వచ్చేలా చేశాడు. కార్తిక్ శర్మ 41 పరుగుల సహకారంతో చెన్నైకి గెలుపును అందించాడు. ఈ గెలుపులో చెన్నైకి 5వ విజయం. ప్లే ఆఫ్ చేరాలంటే ప్రతి మ్యాచ్ గెలవాల్సిన పరిస్థితుల్లో చెన్నైకి ఈ విజయం కీలకంగా మారింది. ఇక అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన ఢిల్లీ ఫ్లాప్ అయింది. లాస్ట్ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ పై అద్భుతమైన చేజింగ్ చేసిన ఢిల్లీ చెన్నైపై భారీ టార్గెట్ ఉంచుతుందని అందరూ అనుకున్నారు. కానీ అంచనాలను తలకిందులు చేస్తూ టాప్ ఆర్డర్ బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. చెన్నై బౌలర్ల దాటికి వరుసగా పెవిలియన్ క్యూ కట్టారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 155 పరుగులు మాత్రమే చేయగలిగారు. ట్రిస్టన్ స్టబ్స్ 38, సమీర్ రిజ్వీ 40 పరుగులతో చెప్పుకోదగ్గ ప్రదర్శన మాత్రమే చేశారు. మిగతా వారంతా అటొచ్చి ఇటు వెళ్లిపోయారు. మొత్తంగా 8 వికెట్ల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ ఈ మ్యాచ్ విజయం సాధించి పాయింట్ల టేబుల్లో 10 పాయింట్లతో 6వ స్థానంలో ఉంది. ఇక ఓడిపోయిన ఢిల్లీ 7వ స్థానంలో ఉంది. ఇక టాప్ లో ఉన్న 5 జట్లకు సిఎస్కే కేవలం 2 పాయింట్ల వెనకంజలో మాత్రమే ఉంది. దీంతో ప్లే ఆఫ్ రేస్ మరింత రసవత్తరంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.